శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం రూరల్ మండలం కోలమూరులో ఇంటింటి ప్రచార కార్యక్రమం. వైద్య విద్యార్థిని ఢీకొట్టిన యువకులను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ సుభాష్ వెల్లడి. మెడికో విద్యార్థినికి న్యాయం చేయాలని కాంగ్రెస్ నాయకుల డిమాండ్. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ కోలమూరు టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పిన్నమరెడ్డి ఈశ్వరుడు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంటింటి ప్రచారాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు 2000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. రోడ్లు, డ్రైనేజీల సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఒక్క కోలమూరులోనే 12 కోట్ల రూపాయల పనులు నడుస్తున్నాయని, పుష్కరాల నాటికి అన్ని పనులు పూర్తవుతాయని అన్నారు. రూరల్ నియోజకవర్గానికి గోదావరి నీరు సరఫరా చేసేందుకు సీఎం చంద్రబాబు 194 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారని, వచ్చే ఏడాది నాటికి ఇంటింటికి కుళాయిల ద్వారా గోదావరి నీరు అందుతుందని అన్నారు. పిన్నమరెడ్డి ఈశ్వరుడు మాట్లాడుతూ గ్రామంలోని మెయిన్ రోడ్ లో పెట్టిన అన్నా క్యాంటీన్ తో పేదల ఆకలి తీరుతుందని అన్నారు. ఆ ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలంలో బస్టాండ్ ఏర్పాటుకు తీర్మానం ఇస్తే పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ అఖండ మెజారిటీతో పంచాయతీకి గెలిపించి గోరంట్లకు గిఫ్ట్ గా ఇస్తామని అన్నారు. టీడీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణు, టూరిజం డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మజ్జి పద్మ, రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్, మార్గాని సత్యనారాయణ, కోలమూరు పిఎసిఎస్ అధ్యక్షుడు అడ్డాల శ్రీను, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ యామన నారాయణ గౌడ్, స్థానిక నాయకులు ఉండవల్లి బంగారరాజు, గోకా శ్రీను తదితరులు పాల్గొన్నారు. 44 సంవత్సరాలుగా నా నినాది కుట్రల కుతంత్రాలు రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా, వర్గ గ్రూపులకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేసుకుంటూ రాజమహేంద్రవరం నగరాన్ని, నగర చుట్టుపక్కల ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాం. ఈ రోజున 2 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఎన్డీఏ కూటమి పరిపాలనలో అభివృద్ధి సంక్షేమాన్ని మిళితం చేసుకుంటూ ముందుకు సాగాం. ఈ 2 సంవత్సరాల్లోనే దాదాపుగా 1800 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. ఇవాళ శాంక్షన్ అన్నీ కూడా పూర్తి అయ్యేటప్పటికి ఈ ప్రాంతంలో మంచినీటి సమస్య లేకుండా చేయటం, అలాగే రోడ్లు కానీ, కాలువలు కానీ, కలవట్లు కానీ కంప్లీట్ చేసే యథేచ్ఛగా ముందుకు సాగుతూ ఉన్నాం. ఇవాళ ప్రజాప్రభుత్వం ఇది. ఎన్డీఏ కూటమి తరఫున మోడీ గారి సహకారంతో చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం. ఇవాళ చెప్పినవన్నీ అమలు చేస్తున్నాం, చెప్పినవి కూడా అమలు చేసుకుంటూ వెళ్తున్నాం. వివిధ సామాజిక వర్గాలకు న్యాయం చేసే రీతిలో ఇవాళ వివిధ మతాలకి సంరక్షణ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. వివిధ వర్గాలకు ప్రయోజనం కలిగించేలాగా బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతి కోసం కృషి చేస్తుంది ప్రభుత్వం. పేదరిక నిర్మూలన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. నేను ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి పెట్టాం. ఇవాళ రూరల్ మండలంలో ప్రత్యక్ష ఎన్నికలు లేని ఫలితంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. 15th ఫైనాన్స్ లేకపోవడం, స్టాంప్ డ్యూటీ రాకపోవడం శాపంగా మారింది. అయినా కూడా ఉన్న దాంట్లో నిధులు సమీకరించి రుణ గ్రాంట్లు కానీ, లేకపోతే వివిధ గ్రాంట్ ఎంఎన్ఆర్జీస్ కానీ తెచ్చి అభివృద్ధి పొందాల ముందుకు సాగుతున్నాం. ఈ కొంతమూరులోనే 12 కోట్ల రూపాయల పనులు ఇవాళ నడుస్తున్నాయి. రాబోయే 3-4 నెలలు కంప్లీట్ చేసి ఇది ఒక మంచి మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచడమే కాదు, గోదావరి నీటిని ధవళేశ్వరం దగ్గర నుంచి తీసుకుని నీరు బొమ్మూరు నుంచి తీసుకొని ఇక్కడికి ఈ గ్రామాలన్నిటి కూడా రూరల్ నియోజకవర్గం మొత్తానికి కూడా ఇంటింటికి కుళాయి ఇచ్చే కార్యక్రమం అవుతుంది. 22వ తారీఖు టెండర్ ఫైనలైజ్ అయిపోతే నెలాఖరు కల్లా వర్క్ బిగిన్ చేసే కార్యక్రమం అమలు చేస్తున్నాం. దానికోసం మరో 3 ఎకరాల భూమి కూడా కేటాయింపు చేసాం. ఇవాళ సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా ముందుకు సాగుతున్నాం. రాబోయే పుష్కరాల నాటికి ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలని ఇంటర్ రింగ్ రోడ్డు వేయాలి. ఇక్కడ ఏదైతే కొంతమూరుకు ఉందో లాలా చెరువు, దివాన్ చెరువు నుంచి కూడా రింగ్ రోడ్డు రావాల్సిన అవసరం ఉంది. దానివైపు కూడా దృష్టి సారించాం. హైవేకి 2 రోడ్లు కలపాలని ప్రయత్నం చేస్తున్నాను. ఏదైతే ఉందో క్వారీ రోడ్డు కూడా పాడైపోయింది. గతంలో పుష్కరాలకు వేయించిన రోడ్డు ఇవాళ దాన్ని కూడా తవ్వేశారు. మరలా లాలా చెరువు నుంచి శాంటోరియం దాకా వచ్చే రోడ్డును కూడా అభివృద్ధి చేయడం కోసం కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని తెలియజేసుకుంటూ ఇవాళ భారీ ఎత్తున చేసిన కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం చాలా సంతృప్తిగా వెళ్తున్నారు.
చాలా ఆనందంగా దీవిస్తూ ఉన్నారు. ఇంటింటికి హారతలు పడుతూ ఉన్నారు. మాకు జరిగింది, ప్రతి ఇంటికి మేలు జరిగింది. గ్యాస్ బండ్ల విషయంలో కావచ్చు, స్త్రీశక్తి బస్సు పథకంలో కావచ్చు, లేకపోతే తల్లికి వందనంలో కావచ్చు, స్కూళ్ళలో పాఠశాలలో ఇస్తున్న సౌకర్యాలు కావచ్చు, అన్నా క్యాంటీన్ ఇవన్నీ కూడా ప్రజలకు మేలైన సేవలు అందిస్తున్నాయని ప్రజలు సంతృప్తి ఉన్నారు. ఒక సమస్య ఒకటే ఉంది, హౌసింగ్ సమస్య. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల తాంబూలాలు ఇచ్చాను, తనుజాన పనికిరాని కాగితాలు ఇచ్చారు, స్థలాలు చూపించలేదు, ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రకారం దోపిడీ చేశారు. ఇవాళ మళ్ళీ ప్రభుత్వం సరిచేసి వాళ్ళందరికీ 2 సెంట్లు 3 సెంట్లు తప్పున స్థలం ఇచ్చి ఇల్లు కట్టించాలనే ఆలోచనలో ఉన్నాం. రాజమండ్రి రూరల్ సిటీకి ఇది ఒక శాపంగా మారింది గత ప్రభుత్వ నిర్వాహకం. త్వరలోనే దాన్ని సరిచేసి అందరికీ హౌసింగ్ స్కీమ్లో జోరుస్తామని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ ఇంటింటికి కార్యక్రమం అన్నది మంచి విజయవంతంగా సాగుతుంది. సౌదరి గారు ఆధ్వర్యంలో ఈరోజు స్టార్ట్ చేసాం. ఇక్కడ నుంచి 10 డోర్ తిరిగి అంటే కాలుమూరు పంచాయతీ అంతా కూడా ఇంటింటికి తిరిగి కార్యక్రమం చేస్తాం. ఆయన ఇచ్చిన నిధులని కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధిని అంతా తెలియపరుచుకుంటూ, వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ అది అన్నీ కూడా ప్రజలకు తెలియపరుచుకుంటూ 10 డోర్ టు డోరు తిరిగి చేస్తాం. ఈ చేసిన కార్యక్రమాలు ఎందుకంటే పెద్ద ఆయన అన్ని కార్యక్రమాలు మాకు 12 కోట్ల వర్కులు ఇచ్చాడు. ఈ వర్కులు కూడా పుసరాల ముందు గోదావరి వాటర్ కానీ, వర్కులు కానీ, ఇవన్నీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ మొత్తం అంతా క్లియర్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటాం. లోకల్ ఎలక్షన్లో వస్తే అతనికి ఒక విజయంగా సాధించి అందగా చేతిలో పెడతానని మాడుతూ సెలవు తీసుకుంటాం. గ్లోబల్ ఇమేజ్ తీసుకొస్తున్నారు. వాళ్ళందరూ కష్టపడుతున్నారు. మన నాయకులు సీఎం కష్టపడుతున్నారు, మన డిప్యూటీ సీఎం కష్టపడుతున్నారు, నారా లోకేష్ గారు కష్టపడుతున్నారు, మన గౌరవ ఎమ్మెల్యే ఎంత వయసులో కూడా రోజు నియోజకవర్గంలో ఎవరికి ఏ ఇబ్బంది ఉంది అలా అని ప్రతి విషయాన్ని కూడా తెలుసుకుని ఆయన చేయగలిగింది ప్రతిరోజు కనీసం 8 నుంచి 12 గంటలు ఆయన మన నియోజకవర్గం కష్టపడుతున్నారు. అలాంటప్పుడు మన బాధ్యతగా మనం చేసిన మంచిని ప్రతి ఇంటికి తీసుకెళ్ళి, మన ప్రభుత్వం చేసిన మంచిని, మన కూటమి ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి ఇంటికి తీసుకెళ్ళి చెప్పే బాధ్యత మనందరిపైన ఉంది. వాళ్ళ ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్లో క్లుప్తంగా మన ప్రభుత్వం చేసిన మంచిని ఈ పాంప్లెట్లో పొందుపరుచున్నారు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గాన్ని చేసిన మంచి కూడా రేపటిలోపు అందరికీ కూడా చేరతాయి. అందులో చాలా క్లియర్గా ఏ డిపార్ట్మెంట్లో మన ఎమ్మెల్యే గారికి మనకు అభివృద్ధి తీసుకొచ్చారు, మన నియోజకవర్గానికి ఏ విభాగాల్లో ఎలా సంక్షేమం అందిందనేది క్లియర్గా పాంప్లెట్ రూపంలో ఉంటుంది. నాయకులుగా, కార్యకర్తలుగా, శ్రేయభిలాషులుగా మనందరిపైన బాధ్యత ఏంటంటే ఫస్ట్ ఎమ్మెల్యే గారు చెప్పే సబ్జెక్ట్ని మనందరం కూడా గ్రహించాలి. వైద్య విద్యార్థిని ఢీకొట్టిన యువకులను అదుపులోకి తీసుకుని అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ సుభాష్ వెల్లడించారు. ఈ నెలలో ఏవీఏ రోడ్లోని ప్రసాద్ ఆదిత్య మాల్ కి సురవరపు దశ్వంత్ ఆండ్రూ జోసెఫ్ అడ్వర్డ్స్ లో 2 మద్యం సేవించి సెకండ్ షోకి వచ్చారని డీఎస్పీ సుభాష్ చెప్పారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వారిద్దరూ మద్యం మత్తులో ఆ సినిమా హాల్ ఎంట్రన్స్ గేట్ వద్ద సెక్యూరిటీతో గొడవ పడుతున్నందున మాల్ సెక్యూరిటీ సిబ్బంది వారిద్దరికి బ్రీత్ అనలైజర్ తో చెక్ చేయగా వారి ఇద్దరు మద్యం త్రాగినట్టు ఉండడంతో మాల్ సెక్యూరిటీ సిబ్బంది వారి ఇద్దరిని సినిమా హాల్లోకి వెళ్లనివ్వకపోవడంతో సురవరపు ధన్వంత్ ఆండ్రూ జోసెఫ్ అడ్వర్డ్స్ లు మాల్ సెక్యూరిటీ సిబ్బందిని కొట్టినట్లు, తరువాత వారి ఇద్దరు క్రిందకు వచ్చేసి పార్కింగ్ లో పెట్టుకున్న కార్ తీసుకుని బయటకు వస్తుంటే అప్పుడే రాజానగరం జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజిస్ట్ చదువుతున్న ప్రియాంక స్నేహితులు ప్రసాదిత్య మాల్ లో స్పైడర్ మ్యాన్ సినిమా ఫస్ట్ షో చూసి మాల్ బయటకు వచ్చి స్కూటీ మీద వెళ్తుండగా వెనుక వస్తున్న సురవరపు దశ్వంత్ కార్ నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా స్పీడ్ గా వచ్చి 2 సార్లు కొట్టాడు. మరలా 3వసారి మాల్ గేటు బయట మెయిన్ రోడ్ మీద బలంగా స్కూటీని వెనుక నుంచి గుద్దేసి ఇద్దరు కారులో అక్కడి నుండి పరారయ్యారు. అయితే బలమైన రక్తపు గాయాలతో ఉన్న ప్రియాంకని హాస్పిటల్ కు తరలించారు. సూరవరపు దశ్వంత్ ఆండ్రూ జోసెఫ్ అడ్వర్డ్స్ పై కేసు నమోదు చేయటం జరిగింది. కేసులలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేయటం జరుగుతుందని పత్రికా ముఖంగా డీఎస్పీ సుభాష్ వివరించారు. అందరికీ నమస్కారం అండి. 3వ తారీఖు ఏవి అప్పర్ రోడ్లోని మన ప్రసాద్ ఆదిత్య మాల్ దగ్గర చిన్న రోడ్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. సో అందులో సుమారు రాత్రి 9:30కి ఆ టైంలో ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా ఒక కార్ డ్రైవ్ చేసి బైక్ మీద వెళ్తున్న ఇద్దరిని, సినిమా చూసి రిటర్న్ వెళ్తున్న ఇద్దరిని కార్తో హిట్ ఇవ్వడం జరిగింది. అందులో ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో మేల్ పర్సన్కి కంట్యూజన్ ఇంజరీస్ అయ్యాయి.
ఫిమేల్ ఎవరైతే వెనక ఉన్నారో వాళ్ళకి కొద్దిగా సివియర్ ఇంజరీస్ అవ్వటం, ఇమీడియట్గా హాస్పిటల్కి జాయిన్ చేయటం, పోలీస్ వారు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి సీన్ విజిట్ చేసి హాస్పిటల్కి కూడా వెళ్ళటం జరిగింది. ఇమీడియట్గా కేసు కూడా రిజిస్టర్ చేశాము, గ్రీవియస్ హర్ట్ ఇంజరీస్ చేశాము. అండ్ దీనికి ముందు ఎవరైతే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేశారో సీసీటీవీ ఫుటేజ్లో చూసి మాకు అర్థమైంది ఏమనగా కొద్దిగా డ్రింక్ చేసి ఉన్నట్టుగా మాల్ వాళ్ళు కూడా చెప్తున్నారు. డ్రింక్ చేసి లోపలికి మూవీకి అలౌ చేయకపోవటం వల్ల కొద్దిగా కోపంతో ఈ బండిని ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా బయటకు వచ్చి ఈ మూవీ చూసి కంప్లీట్ చేసి తిరిగి ఇంటికి వెళ్తున్న వాళ్ళని డాష్ ఇవ్వడం జరిగింది. సో అది ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్. అండ్ వీళ్ళకి తగిలిన ఇంజురీస్ ప్రకారం 338 ఏదైతే గ్రీవియస్ హర్ట్ ఇంజరీస్ అది కట్టాము. అండ్ యాజ్ పర్ సెక్షన్స్ ఆ మెడికల్ హిస్టరీ నిన్న అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి 308 కూడా ఆల్టర్ చేస్తాము. అటెంప్ట్ టు కమిట్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ టు మర్డర్ అది కడతాము. అండ్ ఆవిడకి ఆ పాప ఎవరైతే ఇంజురీ అయ్యారో ఆవిడకి ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. వెంటిలేటర్ మీద ఉన్నారు, కొంచెం క్రిటికల్గా ఉన్నట్టున్నారు. అండ్ ఎవరైతే హిట్ ఇచ్చారో వాళ్ళ అక్యూజ్ని కూడా ఐడెంటిఫై చేశాము, వాళ్ళ పేర్లు అవన్నీ ఐడియా వచ్చింది. వాళ్ళు కొద్దిగా అబ్స్కాండ్లో ఉన్నారు. ఇమీడియట్గా యాజ్ పర్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఇమీడియట్గా క్యాచ్ చేస్తాము. యాజ్ పర్ ప్రొసీజర్ వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. మాజీ మంత్రి స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు 73వ జయంతి సందర్భంగా కంబాల చెరువు సెంటర్లో గల ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాజీ మంత్రి జక్కంపూడి ఈ సందర్భంగా మాట్లాడుతూ రామ్మోహన్ రావు ప్రజా జీవితంలో అందించిన సేవలను, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం చేసిన కృషిని స్మరించుకున్నారు. పేద ప్రజల కోసం అంకిత భావంతో పనిచేసిన నాయకుడిగా ఆయన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, జక్కంపూడి రాజా, డిసిసిబి మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, యువ నాయకుడు జక్కంపూడి గణేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బైరాజు ప్రసాద్ రాజు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ నాయకులు నక్కా శ్రీ నగేష్, రుడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, మాజీ తెలుగులకాండ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సంకిస భవానీ ప్రియ, మహిళా నాయకులు పోలు విజయలక్ష్మి, కార్పొరేటర్లు బొంత శ్రీహరి, రాజమండ్రి రూరల్, రాజానగరం, కడియం పరిసర ప్రాంతాల నుంచి భారీగా నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. అనంతరం నివాళులర్పించారు. ప్రియదర్శిని ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు జక్కంపూడి కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు. నాన్న జక్కంపూడి రామ్మోహన్ రావు గారిది 73వ జయంతి సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు అందరి సమక్షంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాన్నగారి ప్రాణ స్నేహితుడు, ఆత్మబంధువు శ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నాన్నగారి ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్ళడంలో మేమందరం కూడా మంచి పాత్ర వహిస్తామని చెప్పి ఆయన ఏవైతే కలలు కన్నారో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా నెరవేర్చడానికి, ముందుకు తీసుకుని వెళ్ళడానికి నిరంతరం తప్పిస్తామని, పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాన్న చనిపోయాక ఇప్పటి వరకు కూడా మాతో నడిచినటువంటి ప్రతి ఒక్క జక్కంపూడి అభిమానికి కూడా జక్కంపూడి జయంతి శుభాకాంక్షలు. వారిని ఆజన్మాంతం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని చెప్పి నాన్న సాక్షిగా చెప్తా ఉన్నాం. ప్రతి ఏటా జరిగే విధంగానే ఇక్కడ ఘనంగా నాన్నగారి అభిమానులందరి సమక్షంలో గార్ ల్యాండింగ్ చేసి నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు, వస్త్రదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, బ్లడ్ బ్యాంక్ కూడా ఎంతో అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. ఇవన్నీ కూడా నాన్నగారికి ఎంతో ఇష్టమైనటువంటి కార్యక్రమాలు. ఆయనకి నిజమైన నివాళులు అర్పిస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. అసాంఘిక శక్తుల ఆట కట్టి ర్యాష్ డ్రైవింగ్ పై ఉక్కుపాదం మోపాలని, మెడికో విద్యార్థినికి న్యాయం చేయాలని కాంగ్రెస్ నాయకులు అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి, రాజమండ్రి సిటీ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ డిమాండ్ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఏవి అప్పారావు రోడ్లో మెడికో విద్యార్థిని ప్రియాంక కారు ఢీకొని తీవ్రంగా గాయపడిన ఘటనపై బాధ్యులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. వైద్య విద్యను అభ్యసిస్తున్న మెడికో విద్యార్థిని ప్రమాదానికి గురి కావడం అత్యంత బాధాకరమని అన్నారు. ఒక వైద్య విద్యార్థి వెనుక కుటుంబ సభ్యులు ఎన్నో ఆశలు, ఆర్థిక త్యాగాలు ఉంటాయని, సమాజానికి సేవ చేయాల్సిన విద్యార్థిని ప్రమాదానికి గురి కావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రియాంక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అధిక వేగంతో కార్లు, బైకులు నడపడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం వలన తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రధాన కూడళ్లు, విద్యా సంస్థల పరిసరాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించే ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నగరంలో అసాంఘిక శక్తుల ఆగడాలు పెరుగుతున్నాయని, దాడులు, చోరీలు, మహిళలపై వేధింపులు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ఎలాంటి ఒత్తిళ్లకు తావివ్వకుండా కఠిన చర్యలు తీసుకుంటేనే ప్రజల్లో పోలీసులపై విశ్వాసం పెరుగుతుందన్నారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్ నిర్వహణ, నేర నియంత్రణపై ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేసి ప్రజలకు భద్రత కల్పించాలని పేర్కొన్నారు. లోపల ఎవరికి గుర్తుంటాడో ఎవరికి తెలియదు. ఎందుకంటే బార్ లైసెన్స్ ఇవ్వడం వేరు, లైసెన్స్ ఏది లేకుండా అన్ని బ్రాందీ షాపుల్లో కూడా పక్కనే అనాథరైజ్డ్ బార్లు, ప్రతి చోట ఖాళీ స్థలంలో అనాథరైజ్డ్ బార్లు ఉండదు. తాగిన తర్వాత ఇంటికి వెళ్ళాలంటే రోడ్డు మీద వెళ్ళాలి, కారు, మోటార్ సైకిల్ ఏదో వేసుకెళ్తే ఎవరు గుర్తు. కాబట్టి ముందు ఫస్ట్ అరికట్టాలంటే ఫస్ట్ రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి బ్రాందీ షాపులకి అటాచ్డ్గా ఉన్న అనాథరైజ్డ్ బార్లన్నీ కూడా పోలీసు వారు తక్షణం, ఎక్సైజ్ శాఖ వారు కానీ పోలీసు శాఖ వారు కానీ తక్షణం బంద్ చేయాలి. అలాగే ఈ క్రిమినల్ చర్యలన్నీ కూడా అరికట్టకపోతే రేపు రాబోయే పుష్కరాలకి చాలా కష్టమైన పరిస్థితులు వస్తాయి. పుష్కరాలు రన్ చేయలేవు. అటువంటి పరిస్థితులు వచ్చే విధంగా ఉంది. కాబట్టి తక్షణం పోలీసు వారు యాక్టివేట్ అయ్యి ఎక్సైజ్ శాఖ వాళ్ళు పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏదైతే ప్రియాంక అమ్మాయికి మరి యాక్సిడెంట్ చాలా దురదృష్టకరం. ఆ అమ్మాయి భగవంతుడి దైవాన్ని కోరుకుని మరి ఆ తల్లిదండ్రులకు ఆనందం కలిగించాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఆ అమ్మాయికి మేమందరూ కూడా చేయగలిగింది ఎవరైతే ఏం లేదు, భగవంతుడే కాపాడగలరు. కాబట్టి ఆ అమ్మాయి సంపూర్ణ ఆరోగ్యంతో రాజకీయ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఇటువంటి విషయాల్లో మీరు కరెక్ట్గా కఠినంగా వ్యవహరించండి. ఇప్పుడు ఏదైతే ఉందో ప్రియాంక అన్న అమ్మాయి, కనికి ప్రియాంక ఏదో అని చెప్పారు, ఆ అమ్మాయి విషయంలో జరిగింది చాలా దురదృష్టకరం, చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు కడుపు కోత ఎంత బాధగా ఉంటుందో మనందరం గ్రహించాలి. ఎందుకంటే ఒక డాక్టర్ చేసుకుంటున్నారంటే ఆ అమ్మాయి మీద వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. ఇవాళ జరిగిన సంఘటన మరి చాలా బాధాకరము. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. ఈ విషయంలో ఎవరైతే కారుతో గుద్ది యాక్సిడెంట్ చేశారో వాళ్ళు నిజంగా తాగి ఉంటే అది క్షమించరాని నేరం. వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ పోలీసు వారికి మరొక్కసారి విజ్ఞప్తి, మీరు అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపండి. ఎందుకంటే రాబోయే పుష్కరాలు విదేశాల నుంచి కూడా మనకి అనేక మంది ఇక్కడికి ఇచ్చేస్తారు. ఇటువంటి సంఘటనల వల్ల అంటే యాక్సిడెంట్లే కాదు, జరిగిన నేరాల వల్ల కూడా మనకి వారి ఏరియాకి వెళ్ళి పలానా రాజమండ్రిలో ఇలా జరిగిందని చెప్పుకుంటే మనకి తలవంపులు. కాబట్టి మీరు ఎప్పటి నుంచే లాండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా వ్యవహరించి రాబో పుష్కరాల విషయంలో కూడా దృష్టిలో పెట్టుకోమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కరుణ చూపి ఆ అమ్మాయి కోలుకొని మరలా వచ్చి ఆ తల్లిదండ్రులకు సంతోషం కలిగించాలని. విజయవాడకు చెందిన మెకోట్రానిక్స్ ది రాజమండ్రి సౌండ్ అండ్ లైటింగ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దివాన్ చెరువులోని ఎస్విపిసి కన్వెన్షన్ హాల్లో కొత్త పరిధి ఉత్పత్తులపై ప్రదర్శన ఉంటుందని అసోసియేషన్ అధ్యక్షులు గుల్లిపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక తిలక్ రోడ్లోని సత్య సౌండ్స్ ఆవరణలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రదర్శనకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఈ ప్రదర్శనలో ఏరుకొండ సౌండ్ సిస్టమ్, శ్రీ అంజనాద్రి ఎలక్ట్రానిక్స్, శ్రీ నారాయణ ఎలక్ట్రానిక్స్, ఆదిత్య ఎలక్ట్రానిక్స్ పాల్గొంటున్నాయని ఆయన తెలిపారు. 8వ తేదీన జరిగే కొత్త ఉత్పత్తుల ప్రదర్శనకు అందరూ ఆహ్వానితులేనని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని ఆయన కోరారు. ఎలక్ట్రానిక్స్ పరిధిలో కొత్తగా వస్తున్న టెక్నాలజీని అందిపుచ్చుకొని ఈ ప్రదర్శన జరగబోతోందని అన్నారు. కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా, రాజమండ్రి పరిసర ప్రాంత వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో అసోసియేషన్ సెక్రటరీ పొట్నూరి వసంత కుమార్, ట్రెజరర్ బేవర రామారావు, గౌరవ అధ్యక్షులు బొట్ల సూర్యారావు,
ఆల్తి వెంకటరమణ, మోతా వీరస్వామి, పి ప్రకాశ్రావు, షెర్కూరి సురేంద్ర, సిహెచ్ శ్రీనివాస్, కోనా శ్రీనివాస్, కోటారి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఫోటో చేస్తారు సార్ అది ఫోటో చేస్తానండి. ఒకసారి పట్టుకోండి, ఒకసారి పట్టుకోండి. ఫోటో విస్తృతంగా చేసి ఈ మధ్యగా అప్డేట్కి చాలా ఎక్కువ వెళ్ళిపోయి డిజిటల్ మిక్సర్లు అయితేనే, కార్డ్లెస్ మైకులు అయితేనే, లైన్ ఏరియర్ సిస్టమ్ అయితేనే, ఇలాగ అన్నీ కూడా వాళ్ళ ప్రోడక్ట్లో మంచి ఉన్నాయి. కొద్దిగా మాకు ఇండియాలో అనుకూలమైన రేట్లకి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ ఎక్స్పో మాకు పెట్టమని చెప్పి మేము అడిగిన తడవగానే వాళ్ళు తప్పకుండా చేద్దామని చెప్పేసి ఎప్పుడు కూడా ఎక్కడైనా పెట్టినా ఏదో డిస్ట్రిబ్యూటర్ ఏరియాలో ఒక చిన్నగా షో పెట్టేవారు. అలా కాకుండా మేము వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఈ కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా 3 జిల్లాలు కలిపి ఒక చోట పెట్టి మీరు అంటే వాళ్ళు పెట్టి ఇక్కడ పెట్టడానికి చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంచేత ప్రతి చోట ఖర్చు పెట్టుకోవాలని అంటే వాళ్ళకు కూడా కష్టం కాబట్టి అన్నీ ఒక చోట పెట్టండి. మా ఈ కొనుక్కుంటానికి మేము ప్లాన్ చేసుకుంటాం. రేపు రాబోయే గణపతి నవరాత్రులకు కానీ లేకపోతే వేరే ఉత్సవాలకు కానీ ఏదేది ఏర్పాట్లు చేయాలని కూడా వాళ్ళు కూడా చెప్పి మాకు కోఆపరేట్ చేసినందుకు హౌజా కంపెనీ వాళ్ళకి అలాగే మెకాట్రానిక్స్ వాళ్ళకి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు SVPC కన్వెన్షన్ దాంట్లో దివాన్ చెరువు ఫంక్షన్ హాల్ దాంట్లో రేపు 8వ తారీఖున భారీ ఎత్తున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. మేము పత్రికా విలేకరులు మేము తెలియజేసి విన్నపం ఏంటంటే దీని ద్వారా మేము కొద్దిగా చెప్తాం, మీరు ఎలక్ట్రికల్ మీడియా ద్వారా మొత్తం జిల్లా అంతా వెళ్ళి సభ్యులందరూ వచ్చి ఈ మంచి సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలా రాజమహేంద్రవరంలోని షెల్టన్ హోటల్లో బుధవారం నిర్వహించిన చిత్రం KGQ ప్రీ రిలీజ్ ప్రచార కార్యక్రమంలో హీరో దీక్షిత్ శెట్టి, నటుడు శశి ఓదెల, హీరోయిన్ యుక్తి సందడి చేశారు. గ్యాంగ్ స్టార్ కుటుంబ సభ్యులతో ప్రవర్తించే భావోద్వేగ కథాంశంతో నిర్మించిన చిత్రం KGQ చిత్రమని హీరో దీక్షిత్ శెట్టి అన్నారు. బుధవారం రాజమహేంద్రవరంలోని షెల్టన్ హోటల్లో నిర్వహించిన చిత్ర ప్రీ రిలీజ్ ప్రచార కార్యక్రమంలో హీరో దీక్షిత్ శెట్టి, నటుడు శశి ఓదెల, హీరోయిన్ యుక్తి కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాక్షన్ గ్యాంగ్స్టర్ కథాంశంతో రూపొందినప్పటికీ తమ KGQ చిత్రం ప్రతి కుటుంబం కలిసి చూసేలా బలమైన భావోద్వేగాలతో తెరకెక్కిందని తెలిపారు. ఈ సందర్భంగా హీరో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ ఇది సాధారణ గ్యాంగ్స్టర్ కథ కాదని, వినూత్నమైన స్క్రీన్ ప్లే, కొత్త తరహా కథనంతో రూపొందించిన చిత్రమని అన్నారు. ప్రతి సన్నివేశంలో కొత్తదనం కనిపించేలా చిత్ర బృందం ఎంతో కష్టపడిందన్నారు. పోస్టర్లు, టీజర్లు చూస్తే యాక్షన్ ప్రధాన చిత్రంలా అనిపించిన థియేటర్లో సినిమా చూసిన తరువాత ఇందులోని భావోద్వేగాలు ప్రేక్షకులను కదిలిస్తాయని చెప్పారు. కుటుంబ సభ్యులందరూ కలిసి చూసేలా చిత్రాన్ని రూపొందించామని, ఫ్యామిలీ ప్రేక్షకులకు కూడా సినిమా తప్పకుండా నచ్చుతుందనేది నమ్మకం వ్యక్తం చేశారు. చిత్ర నిర్మాణ సమయంలో దర్శకుడు కిరణ్ ఆకస్మికంగా మరణించడం తమందరికీ తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని దీక్షిత్ శెట్టి భావోద్వేగానికి గురయ్యారు. సినిమా కోసం 2 ఏళ్ల పాటు ఆయన అంకిత భావంతో శ్రమించారని, ప్రతి పాత్ర, ప్రతి సన్నివేశాన్ని ఎంతో శ్రద్ధగా మలిచారని గుర్తు చేశారు. దర్శకుడు కిరణ్ చిత్రాన్ని 90% పూర్తి చేశారని అన్నారు. ఆయన లేకపోయినా ఆయన కలను సాకారం చేయాలనే లక్ష్యంతో నిర్మాతలు, సాంకేతిక బృందం, ముఖ్యంగా శ్రీకాంత్ తో పాటు అందరూ కలిసి ఆయన విజన్ కు ఏమాత్రం భంగం కలగకుండా చిత్రాన్ని పూర్తి చేశారని తెలిపారు. దర్శకుడు అనుకున్న విధంగానే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని చెప్పారు. ప్రతి సినిమాలో కొత్తదనాన్ని కోరుకుంటానని, ఒకే తరహా పాత్రలు లేదా జానర్ ను పునరావృతం చేయనని దీక్షిత్ పేర్కొన్నారు. గతంలో నటించిన గర్ల్ ఫ్రెండ్ చిత్రానికి ఈ సినిమా పూర్తిగా భిన్నమైనదని, హైదరాబాద్ పాత నగరం నేపథ్యంలో సాగే డార్క్ కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని చెప్పారు. యాక్షన్ తో పాటు మానవ సంబంధాలు, స్నేహం, కుటుంబ బంధాలు, భావోద్వేగాలకు చిత్రంలో సమాన ప్రాధాన్యం ఇచ్చామని వివరించారు. హీరోయిన్ యుక్తి మాట్లాడుతూ
సినిమాలో ప్రతి పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని, ప్రేక్షకులు కథతో పాటు పాత్రలతోనూ భావోద్వేగంగా అనుసంధానమవుతారని అన్నారు. దర్శకుడు కిరణ్ ఆలోచనలను తెరపై సజీవంగా ఆవిష్కరించేందుకు చిత్ర బృందం ఎంతో కష్టపడిందని చెప్పారు. నటుడు శశి ఓదెలా మాట్లాడుతూ, దర్శకుడు కిరణ్ కళల ప్రాజెక్ట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం తమ బాధ్యతగా భావించి పనిచేశామని తెలిపారు. సినిమా ప్రతి ఫ్రేమ్ లో ఆయన ఆలోచనలు, దృక్పథం ప్రతిబింబించేలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ప్రేక్షకులు సినిమాను ఆదరించి దర్శకుడి కృషికి నిజమైన నివాళి అర్పించాలని కోరారు. చివరగా చిత్ర బృందం మాట్లాడుతూ, ఇది కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదు, ప్రతి కుటుంబం, ప్రతి యువకుడు కనెక్ట్ అయ్యే భావోద్వేగాలతో కూడిన కథ. ప్రేక్షకులందరూ థియేటర్లకు వచ్చి సినిమాను ఆదరించి విజయవంతం చేయాలని కోరుతున్నామని విజ్ఞప్తి చేశారు. ఈ సినిమా చేసే క్రమంలో మా డైరెక్టర్ కిరణ్ అన్న ఈ పాస్డ్ అవే అన్ఫార్చునేట్లీ. సో అతను లేకపోయినా అతను చేసిన వర్క్ ఇంకా మీ అందరి ముందు ఉంది. సో దీన్ని చూసి మీరు అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. యా, హలో, నమస్తే. నేను పేరు యుక్తి and I'm playing the character Queen in our KJQ film, which is coming on 7th of August, day after tomorrow. And I really want everyone to go to the theatres day after tomorrow and watch our film. We have worked really hard in our film, and this film is made by KK Sir. The director of our film is not here with us, unfortunately, but he left us with this masterpiece film, and this movie, I would say, will not disappoint you in any way. It will be worth it, so please go to the theatres to watch our film. Yes, thank you so much. వాడు ఫ్రెండ్తో ఎలా ఉంటాడు, వాడు భార్యతో ఎలా ఉంటాడు, సో చాలా పర్సనల్ ఎమోషనల్ లెవెల్ కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. అండ్ ఆడియన్స్ అందరికీ కోరుకున్నది దసరాలో చూశారు, గర్ల్ ఫ్రెండ్లో చూశారు, అండ్ మా దియా సినిమా కూడా చూశారు. సో మీకు ఒక నమ్మకం వచ్చిందని అనుకుంటా, ద వే ఐ సెలెక్ట్ ద స్క్రిప్ట్ ఆర్ ద వే ఐ డూ ద సినిమాస్. సో ప్లీజ్ August 7th థియేటర్కి వచ్చి మీ సినిమా చూస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు అని నేను మాటలు ఇస్తాను. సో సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ ఆన్ August 7th. థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా ఫ్యామిలీ పరంగా వచ్చి చూడొచ్చు. అంటే బయట చూసినప్పుడు నేను అదే చెప్పాను, ఒక గ్యాంగ్స్టర్ సినిమా, ఒక యాక్షన్ సినిమా లాగా కనపడుతుంది, కానీ చాలా ఎమోషనల్ లెవెల్లో చాలా ఎమోషనల్ సినిమా ఇది. ఒక స్టార్టింగ్ టైటిల్ వస్తుంది, అంటే మెన్ హూ లివ్స్ బై స్పోర్డ్ విల్ డై బై స్పోర్డ్ అని. సో మనం ఏం చేస్తున్నామో దాన్ని, అంటే వాడు ఏం చేశాడో, మెయిన్ క్యారెక్టర్ ఏం చేశాడో, అది ఎక్కడ కూడా అదిని ఎగ్జాజరేట్ చేసి లేకపోతే ఇదే కరెక్ట్ అని చెప్పకుండా, సో ఒక సొసైటీకి ఏం కావాలి, ఎలా ఉంటుంది, ఇలా వెళ్తుంది సినిమా. సో ఖచ్చితంగా ఫ్యామిలీ పరంగా వచ్చి చూడొచ్చు సినిమా. నేను ఎప్పుడు ఏ సినిమా చేస్తున్నప్పుడు కూడా, అంటే దసరా, గర్ల్ ఫ్రెండ్, ఏ సినిమా అయితే ఒక జానర్ని మళ్ళీ రిపీట్ చేయను సార్. ఒక జానర్ అయిన తర్వాత మళ్ళీ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ జానర్ ఫిల్మ్. సో ఆ పరంగా చూస్తే ఈ సినిమా చాలా వేరే రకంగా ఉంది. మీరు గర్ల్ ఫ్రెండ్లో చూస్తే ఇట్ ఈస్ వెరీ సోషలిస్టిక్ సబ్జెక్ట్, బట్ ఇది వస్తే ఇది హైదరాబాద్న ఒక డార్క్ సైడ్, లేకపోతే ఒక మనం ఓల్డ్ హైదరాబాద్ అని ఏమంటాం, సో అక్కడ ఉంటుంది కథ మొత్తం. సో ఇట్స్ వెరీ డిఫరెంట్ జానర్ అండ్ ఐ థింక్ ఐ హావ్ డన్ మై బెస్ట్. ఇటీవల ప్రతిష్టాత్మకమైన శక్తి సాట్ కార్యక్రమానికి ఎంపికైన రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం ధవళేశ్వరంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థిని కందుల జెస్సీ, టీడీపీ యువ నాయకులు, ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ కందుల జెస్సీకి శాలువా కప్పి ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఆమె సాధించిన ఈ ఘనత రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే గర్వకారణమని కొనియాడారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తమ్మిశెట్టి పద్మ జ్యోత్స్న, ఎంఈఓ తులసీదాస్, విద్యార్థిని తల్లిదండ్రులతో డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ, కందుల జెస్సీ విజయం వెనుక ఉన్న ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు శ్రీను మరియు అరుణ కృషిని అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఆమెకు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ, శక్తి సాట్ కు ఎంపిక కావడం కందుల జెస్సీ ప్రతిభకు నిదర్శనమని అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునే సామర్థ్యం కలిగి ఉన్నారని ఆమె నిరూపించిందన్నారు.
విద్యార్థులకు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయమని అన్నారు. కందుల జెస్సీ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశానికి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ ద్వారా కందుల జెస్సీ విద్యాభ్యాసం భవిష్యత్ ప్రయాణానికి అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు తమ వంతు పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. ప్రతిభను ప్రోత్సహించడం సమాజం బాధ్యత అని, ఇలాంటి విద్యార్థులకు నిలవడం ద్వారా మరెందరికో స్ఫూర్తినివ్వాలనే లక్ష్యంతో జిఎస్ఆర్ ఫౌండేషన్ పనిచేస్తుందని తెలిపారు. కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు ఆగస్టు 10న దేశవ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమం నిర్వహించబడుతోందని నాయకులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు ఆగస్టు 10న దేశవ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కేంద్రంలో జరిగే నిరసన కార్యక్రమంలో కార్మికులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కేంద్ర కార్మిక సంఘాల తూర్పుగోదావరి జిల్లా సమన్వయ కమిటీ పిలుపునిచ్చింది. స్థానిక శ్యామల సెంటర్లోని సిఐటియు కార్యాలయంలో గురువారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కె రాంబాబు, ఐఎఫ్టియు నాయకులు జోజీలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ కార్మిక చట్టాలను బలహీనపరుస్తోందని, కనీస వేతనం 31,000 అమలు చేయకుండా లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తోంది. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అందరికీ చట్టబద్ధమైన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. రైతులకు పంటలకు గిట్టుబాటు ధరలు, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి వ్యయంపై 50% అదనంగా మద్దతు ధర ప్రకటించాలని, వ్యవసాయ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం చూపాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని కోరారు. ప్రైవేటీకరణ, ధరల పెరుగుదల, నిరుద్యోగం, ప్రభుత్వ రంగ సంస్థల బలహీనీకరణ వంటి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని ఆగస్టు 10న జరిగే జైల్ భరో కార్యక్రమంలో కార్మికులు, రైతులు, యువత, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కేంద్ర కార్మిక సంఘాల తరపున విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం సుందర్ బాబు, నాయకులు ఎస్ఎస్ మూర్తి, బి పూర్ణిమరాజు, ఐ సుబ్రహ్మణ్యం, ఏఐటియుసి నాయకులు కొండలరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. తీర్మానం చేశారు. ఎందుకంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక సమస్యలని, రైతాంగ సమస్యలని మొత్తం అందరినీ కూడా నాశనం చేశాడు. ఈరోజు చూసినట్లయితే చట్టాలని 44 చట్టాలని 3 లేబర్ కోడ్గా 4 కోడ్లు 3 లేబర్ కోడ్గా చేశాడు. కార్మికులకి కనీస వేతనాలు అమలు చేయట్లేదు. అలాగే రైతాంగానికి కూడా గిట్టుబాటు ధర చేయట్లేదు. ఓ పక్కనే పొగాకు పండిస్తున్నారు, దానికి గిట్టుబాటు ధర ఇవ్వండి అని చెప్పంటే దానికి కూడా ఇవ్వట్లేదు. దానికి రాజకీయ నాయకులు వీళ్ళ దెబ్బలాడుకుని మొత్తం నాశనం చేశారు. ఇవాళ పేపర్లో చూసినట్లయితే జగన్ గారి 50 రూపాయలు వచ్చిన తర్వాత పొగాకు వాటిని మీదకి తొక్కుతుంటే బాబు నువ్వు రావద్దు బాబా అని చెప్తున్నారు. అంతే తప్పించి వాళ్ళు వచ్చి మోడీని డిమాండ్ చేసే పోస్టింగ్ లేదు. కాబట్టి కార్మికులందరూ కూడా రేపు 10వ తారీఖున జైలు భరో కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసి మోడీకి వ్యతిరేకంగా చేయాలని చెప్పొచ్చి జయప్రదం చేయండి. ఆగస్టు 10 జై భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. జయప్రదం చేయండి. ఆగస్టు 10 జరిగే జైలు భరో కార్యక్రమాన్ని రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను కొనసాగించాలి. ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా 200 రోజులు కనీస పని దినాలుగా ఇవ్వాలి. పట్టణ పేదలకు ఉపాధి హామీ పథకాన్ని వర్తింప చేయాలి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. కార్మిక హక్కులు అమలు చేయాలి. కార్మిక చట్టాలు అమలు చేయాలి. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. రైతు ఇవ్వాలి.
ఇవ్వాలి, అమలు చేయాలి, అమలు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, జయప్రదం చేయండి. రేపు ఆగస్టు 10వ తారీఖున క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఏదైతే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక హక్కుల్ని, అలాగే రైతు యొక్క పండించే పంటలకు కానీ, అలాగే రైతు కూలి సంఘాలకు కానీ, అలాగే కార్మికులకు కానీ ఏ విధమైనటువంటి ప్రయోజనం చేకూరడం లేకపోయిన కారణంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం, రైతు వర్గం అందరూ దీంట్లోకి, ఎందుకంటే వాళ్ళ హక్కుల్ని సాధించుకోవడానికి ఈ క్విట్ ఇండియా స్ఫూర్తితో రేపు ఆగస్టు 10వ తారీఖున జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున జైలు బరో కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే కార్మిక చట్టాలన్నీ నిర్వీర్యం చేసి దాన్ని 4 లేబర్ కోడ్ల కింద తీసుకొచ్చి కార్మిక హక్కులన్నీ కాలరాసి బానిసలుగా మార్చే ఈ 4 చట్టాలని తీవ్రంగా కార్మిక లోకం వ్యతిరేకిస్తుంది. ఎంత వ్యతిరేకించినా ఈ బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క వెనక తగ్గంటే దాన్ని ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా, అలాగే రైతుకి గిట్టుబాటు ధర కల్పించాలని, అలాగే ఏదైతే అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పి, అలాగే ఏదైతే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికుల్ని రెగ్యులరైజేషన్ చేయాలని, అలాగే కాంట్రాక్ట్ కార్మికులకి 31,000 వేతనం కల్పించాలని చెప్పి అనేక డిమాండ్లతో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మొత్తం దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా రేపు 10వ తారీఖున నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాయి. కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు కలిపి ఐక్య వేదికగా ఆగస్టు 10న క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం 84వ దినోత్సవం సందర్భంగా జైలు బరో కార్యక్రమాన్ని కేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, వ్యవసాయ కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిరసన కార్యక్రమాలని చేయాలని చెప్పి జాతీయ కమిటీ పిలుపు ఇచ్చింది. ఈ పిలుపులో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో జయప్రదం చేయడం కోసం కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి సమావేశం ఈరోజు రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా సిఐటియు కార్యాలయంలో ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో ఉన్నటువంటి ముఖ్యాంశాలని తెలియజేయడం కోసం ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ సమావేశంలో ఏఐటిసి జిల్లా కార్యదర్శి రాంబాబు గారు, అలాగే ఐఎఫ్టియు నాయకులు జోజీ గారు, సిఐటియు నాయకులు ఎస్ఎస్ మూర్తి, పూర్ణిమరాజు, ఏఐటిసి నాయకులు కొండలరావు గారు, సిఐటి జిల్లా అధ్యక్షులు ఎం సుందర్బాబు గారు పాల్గొన్నారు. ఈ సమావేశం యొక్క ముఖ్య సారాంశం ఆగస్టు 10న జరిగేటువంటి జైలు బరో కార్యక్రమంలో జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం, అన్ని కార్మిక సంఘాలు వెనుకున్నటువంటి కార్మిక వర్గం, రైతాంగం, అన్ని కౌలు రైతు సంఘాలు వెనుకున్నటువంటి రైతాంగం, అలాగే వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున హాజరు కావాలని జైలు బరో కార్యక్రమాల, నిరసన కార్యక్రమాలు, రాస్తారోకో కార్యక్రమాలని జయప్రదం చేయాలని చెప్పి పిలిపివ్వడం జరిగింది. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం రూరల్ మండలం కోలమూరులో ఇంటింటి ప్రచార కార్యక్రమం. వైద్య విద్యార్థిని ఢీకొట్టిన యువకులను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ సుభాష్ వెల్లడి. మెడికో విద్యార్థినికి న్యాయం చేయాలని కాంగ్రెస్ నాయకుల డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.